సో మళ్ళీ వాడేమనుకుంటాడో వీడేమనుకుంటారు అని చెప్పేసి సో ఆలోచించకండి. ఎందుకంటే సో వాళ్ళెవరు మీతో ఇంటర్ తర్వాత ఉండరు. సో మీతో ఉండేది మీ జేఈ ఆర్ ఎంసెట్ ర్యాంక్ మాత్రం. జేఈ 2025 అండ్ ఎంసెట్ 2025 టార్గెటింగ్ స్టూడెంట్స్. సో ఇప్పటి వరకు XYZ రీజన్స్ వల్ల టైం వేస్ట్ చేసినాం, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు వి రియలైజ్ అవర్ మిస్టేక్స్. కెన్ వీ క్రాక్ జేఈ 2025 ఆర్ ఎంసెట్ 2025 ఇఫ్ వీ స్టార్ట్ నౌ అనేదే చాలా మందికి ఉండే క్వశ్చన్. సో ద ఆన్సర్ ఈస్ ఎస్. కానీ ఇఫ్ యూ వర్క్ వెరీ విగరస్లీ యూ కెన్ అచీవ్. ఇప్పుడు కూడా పైన ప్రిపేర్ అయితే సో మీ ర్యాంక్ కూడా పైన ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేసి కెన్ వీ క్రాక్ జేఈ ఇన్ 1 month, కెన్ వీ క్రాక్ ఎంసెట్ ఇన్ 1 month. సో ఇట్లాంటి వీడియోలు చూసే సిచ్యువేషన్ తెచ్చుకోకండి. సో దాట్ సిచ్యువేషన్ విల్ బి సో డామ్ హోప్లెస్ అండ్ హారిబుల్. యా, కమింగ్ టు వాట్స్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ థింగ్, స్ట్రాటజీ టు కవర్ బ్యాక్లాగ్స్, ఫ్రీ రిసోర్సెస్ ఫర్ లెక్చర్స్ అండ్ క్వశ్చన్ ప్రాక్టీస్, అండ్ ద మోస్ట్ అవైటెడ్ రిసోర్సెస్, తెలుగు రిసోర్సెస్ ఫర్ దోస్ హు డోంట్ అండర్స్టాండ్ హిందీ. సో చాలా మంది స్టూడెంట్స్ అన్న తెలుగు రిసోర్సెస్ ఏం లేవా, హిందీ అంతగానం అర్థం కాదు, తెలుగులో ప్రిపేర్ అవ్వడానికి ఏం రిసోర్సెస్ లేవా అని అడుగుతూ ఉంటారు. సో తెలుగు రిసోర్సెస్ కూడా చెప్తా ఈ వీడియోలో. దెన్ ప్రీ రిక్విజైట్స్ ఫర్ క్లాస్ 12, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ చాప్టర్స్. దెన్ కమింగ్ టు ద టాపిక్, హౌ షుడ్ వి కవర్ బ్యాక్లాగ్స్ అనే క్వశ్చన్. సో ఏంటంటే ఒక 15 to 20 days కరెంట్ సిలబస్ అంతా ఆపేసి బ్యాక్లాగ్స్ పైన ఫోకస్ చేయాలా, లేక ఆన్గోయింగ్ సిలబస్ని ప్రిపేర్ అవుతూ ప్యారలల్గా బ్యాక్లాగ్స్కి టైం ఇవ్వాలా అనే క్వశ్చన్ ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ గో విత్ ద ఆన్గోయింగ్ సిలబస్. సో ఆన్గోయింగ్ సిలబస్ కంప్లీట్ చేస్తూ దాన్ని 100% ప్రిపేర్ అవుతూ మళ్ళీ మీరు రోజు కొంచెం టైం బ్యాక్లాగ్స్కి ఇవ్వండి. నేను చెప్పేది ఏంటంటే డోంట్ లెట్ యువర్ ఆన్గోయింగ్ సిలబస్ బికమ్ యువర్ బ్యాక్లాగ్స్. సో మీరు బ్యాక్లాగ్స్ కవర్ చేస్తున్నా అనే ఒక ఇంటెన్షన్తో ఆన్గోయింగ్ సిలబస్ నెగ్లెక్ట్ చేస్తారు, క్లాసెస్ విని పక్కకు పెడతారు. క్లాసెస్ విని ప్రాపర్గా రివైజ్ చేయకపోతే ఆన్గోయింగ్ సిలబస్ కూడా బ్యాక్లాగ్స్ అవుతాయి. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్గోయింగ్ సిలబస్ 100% చేస్తూ దాంతోపాటు మళ్ళీ బ్యాక్లాగ్స్కి టైం ఇవ్వండి. దెన్ షుడ్ వి వాచ్ ఫుల్ కోర్స్ లెక్చర్స్ ఆర్ వన్ షాట్స్. సో ఇదే క్వశ్చన్ ఉంటుంది అందరికీ. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ వన్ షాట్స్ ప్లస్ సాల్వింగ్ సెషన్స్ ప్లస్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ PYQs. సో ఇదేంటంటే బ్యాక్లాగ్స్కి యూజ్ చేయండి వన్ షాట్స్ అనేవి. ఆన్గోయింగ్ సిలబస్కి కూడా వన్ షాట్స్ యూజ్ చేయకండి. అండ్ ఈ యూజ్ చేసే వన్ షాట్స్ కూడా సో ఈ 30 minutes 1 hour ఉండే వన్ షాట్స్ కాదు, మినిమం 6+ hours వన్ షాట్స్ ఉండాలి. దెన్ కమింగ్ టు రిసోర్సెస్ ఫర్ లెక్చర్స్. సో ఇదైతే వన్ షాట్స్ ఉన్నాయో వాటికి రిసోర్సెస్ ఏంటంటే, సో ఫస్ట్ థింగ్ మంజిల్ 2.0 బ్యాచ్. సో ఇది చూడండి జేఈ వాళ్ళ ఛానల్లో ఉంటుంది. దెన్ సెకండ్ థింగ్ ఈజ్ బౌన్స్ బ్యాక్ సిరీస్ ఇన్ అన్అకాడమీ ఆటమ్స్ ఛానల్. దెన్ జేఈ నెక్సెస్ అనే ఛానల్ ఉంటుంది. సో ఈ ఛానల్లో కూడా చాలా మంచి వన్ షాట్స్ ఉంటాయి, ఇది కూడా ఫాలో అవచ్చు మీరు. సో all 3 channels are packed with equally good content. సో మళ్ళీ ఈ ఛానల్ బెస్ట్ ఆసార్ బెస్ట్ అని అనవసరమైన తొక్కల ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. సో మీకు ఏ టీచర్స్తో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో ఆ టీచర్స్ ఫాలో అవ్వండి, అందరూ బెస్ట్ టీచర్స్. దెన్ రిసోర్సెస్ ఫర్ క్వశ్చన్ సాల్వింగ్. సో క్వశ్చన్ సాల్వింగ్కి ఉన్న రిసోర్సెస్ ఏంటంటే, ఫస్ట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ అని జేఈ వాళ్ళ ఛానల్లో ఉంటుంది. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే చెప్తారు. సో ఇదైతే మీరు ప్రాక్టీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దెన్ సో జేఈ మెయిన్స్ క్రాష్ కోర్స్ 2021 అని మోషన్ జేఈ ఛానల్లో ఉంటుంది. సో ఇది కూడా మీరు క్వశ్చన్ ప్రాక్టీస్కి యూజ్ చేసుకోవచ్చు. దెన్ 15 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఒక సిరీస్ ఉంటుంది. సో ఇది కూడా జేఈ వాళ్ళ ఛానల్లో ఉంటుంది. సో ఇది కూడా ఫాలో అండి తప్పకుండా. దెన్ నేహా అగర్వాల్ మ్యాథమెటికల్లీ ఇంక్లైన్డ్ అనే ఛానల్. సో యూజ్ దిస్ ఛానల్ ఫర్ మ్యాథ్స్. సో ఈ మ్యామ్ ఛానల్లో మనకి 100 minutes ఆఫ్ డైలీ డోస్ అని ఒక సిరీస్ ఉంటుంది. దెన్ జేఈ 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్ సాల్వ్ చేసి ఒక సిరీస్ ఉంటుంది. సో ఈ 2 సిరీస్లు ప్రాపర్గా ఫాలో అయ్యి ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయండి. అండ్ ఈ ఛానల్ మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి, చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా వీడియోస్లో కనబడతాయి మీకు. దెన్ కమ్స్ ద డైనోసార్ ఛానల్ ఫర్ ఫిజిక్స్. సో ఎడ్యునితి. సో ఈ ఛానల్ ఏంటంటే మనకి 2020 to 2023 సో ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని ఈజీ అండ్ డీటెయిల్డ్ మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. సో ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ని రిపీటెడ్గా సాల్వ్ చేయండి, డెఫినెట్లీ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఫిజిక్స్. దీని కమ్స్ తెలుగు రిసోర్సెస్, తెలుగు లెక్చర్స్ రిసోర్సెస్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఫస్ట్ మీకు హిందీ అర్థమైతే సో ఇప్పటివరకు చెప్పిన ఛానల్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే తెలుగులో కంటెంట్ అనేది ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకో 1 or 2 yearsలో హిందీ కంటే మంచి కంటెంట్ తెలుగులో వస్తుంది అని నమ్ముదాం. లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ తెలుగు చూసుకుంటే, ఫస్ట్ ఫర్ మ్యాథ్స్కి సో వేదాంత తెలుగు ఛానల్లో గౌతమ్ సార్ ప్లేలిస్ట్ అని ఉంటుంది.
సో ఈసారి చూడండి ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే సో ఆన్ గోయింగ్ ఏదైతే సిరీస్లు ఉన్నాయో అందులో సో తక్కువ టైం ఉంది కాబట్టి ప్రాక్టీస్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ ప్లేలిస్ట్లో మనకి జేఈ చాప్టర్స్ యొక్క కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. సో తప్పకుండా మీరు చెక్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడున్న ఆన్ గోయింగ్ సిరీస్ నుండి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఫర్ కెమిస్ట్రీ. దెన్ ఫిజిక్స్కి సో ఫిజిక్స్ ఇన్ తెలుగు బై వివేక్ సార్ అని ఒకసారి ఉంటారు. సో ఆ సార్ ఛానల్ ఉంటుంది. అండ్ ఈసారే మనకి ఫిజిక్స్ వాళ్ళ తెలుగులో కూడా చెప్తారు. సో ఫాలో అవ్వండి. దెన్ క్వశ్చన్ సాల్వింగ్ రిసోర్సెస్ ఇన్ తెలుగు చూసుకుంటే ఫస్ట్ ఏఐ చాట్ జీపీటీ సిరీస్ అని ఉంటుంది వేదాంత తెలుగు ఛానల్లో. అండ్ మెంటీ క్విజ్ సెషన్స్ అని ఫిజిక్స్ వాళ్ళ తెలుగులో ఉంటాయి. సో ఫస్ట్ మీరు వన్ షాట్స్ వినండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. సో మళ్ళీ ఇది బెస్ట్ అని ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి. సో మీరు రియలైజ్ అవ్వాల్సిన థింగ్ ఏంటంటే సో మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో తొక్కలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ప్రతి 2 సిరీస్లలో ఉన్న ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్. దెన్ స్టెప్స్ టు కంప్లీట్ ఏ చాప్టర్. సో ఫస్ట్ మీరు లెక్చర్స్ వినండి. దెన్ సాల్వింగ్ సెషన్స్ చూడండి. దెన్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చేయండి. దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. సో ఇది ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ర్యాండమ్గా చేయకండి. ర్యాండమ్గా చేసి మళ్ళీ క్వశ్చన్ సాల్వింగ్ రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అయ్యేలాగా తెచ్చుకోకండి. సో ఇట్లా చేస్తే ఏంటంటే మీకు గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉంటుంది చాప్టర్ పైన మీ ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో అది. మళ్ళీ ఫిజిక్స్ వాళ్ళ తెలుగులోనే 2 సిరీస్లు ఉంటాయి. ఒకటి అభియాన్ సిరీస్ జేఈ నీట్కి ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఆన్ గోయింగ్ సిరీస్. ఈ సిరీస్లో వన్ షాట్స్ లాగా కాకుండా కొంచెం డీటెయిల్డ్గా సో ఒక చాప్టర్ని ఒక 4-5 లెక్చర్స్ లా కంప్లీట్ చేస్తున్నారు. సో లైక్ ద కంబైన్ డ్యూరేషన్ ఆఫ్ ఆల్ లెక్చర్స్ విల్ బి అరౌండ్ 8+ hours. సో ఇందులో ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఏ చాప్టర్ అయినా ఫస్ట్ మీరు అభియాన్ సిరీస్లో చెక్ చేయండి. అభియాన్ సిరీస్లో చెక్ చేసినాక అందులో లేకుంటేనే నేను నెక్స్ట్ ఇంకో ఉన్న ప్లేలిస్ట్ ఏంటంటే సంభవ్ నీట్ సిరీస్ ఉంటుంది. సో మళ్ళీ నీట్ ఏంది బ్రో అంటే అట్లా అనుకోకండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనకు జేఈకి నీట్కి సేమ్ సిలబసే. మనకు తెలుగులో రిసోర్సెస్ లేనప్పుడు ఉన్న వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో టైం లేదు అనుకున్నప్పుడు మాత్రమే నీట్ సిరీస్లో చూడండి. సో మ్యాక్సిమం ట్రై టు వాచ్ ఇన్ అభియాన్ సిరీస్. దెన్ కమింగ్ టు సో రిసోర్సెస్ ఫర్ సాలిడ్ ఎగ్జాంపుల్స్. సో ఫాలో యువర్ కోచింగ్ మాడ్యూల్స్ ఇఫ్ యూ హ్యావ్. సో కోచింగ్ మాడ్యూల్స్లో కూడా మనకి సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి చెక్ చేయండి. లేదా సో కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఈ రిఫరెన్స్ బుక్స్ని సో మీకు సాల్వ్ చేస్తాం అనే నమ్మకం ఉంటే సో మీకు ఆ ఫైర్ ఉంటే మాత్రమే కొనుక్కోండి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ బుక్స్ కాబట్టి కొని పక్కకు పెట్టి సో డబ్బులు వేస్ట్ చేయకండి. సో ఫస్ట్ ఏంటి ఫర్ మ్యాథ్స్కి ఏంటంటే సో సెంగేజ్ ఆర్ అరిహంట్. సో ఏదైనా తీసుకోవచ్చు మీరు. దెన్ ఫర్ ఫిజిక్స్ డిసి పాండే ఆర్ హెచ్సి వర్మ. సో 2 గుడ్ బుక్సే, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి ఈ బుక్ బెస్ట్ ఆ బుక్ బెస్ట్ అని. సో డిసి పాండేలో ఏంటంటే కొంచెం ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది. సో హెచ్సి వర్మలో కొంచెం బ్రాడర్ రేంజ్లో ఉంటాయి థింగ్స్ అనేది. సో మీకు ఫిజిక్స్ అంటే ఎక్కువ ఇష్టం, సో ఇంకా ఎక్కువ డెప్త్లో చూడాలనుకుంటున్నాం నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే హెచ్సి వర్మ తీసుకోండి. దెన్ ఫర్ కెమిస్ట్రీ గో ఫర్ సెంగేజ్. దెన్ ఏదైతే చాప్టర్స్ ఇప్పుడు మీరు ప్రాపర్గా నేర్చుకోకుంటే సెకండ్ ఇయర్లో ఇబ్బంది పడతారో ఆ చాప్టర్స్ చూద్దాం. సో ఇప్పుడు చెప్పే చాప్టర్స్లో మీ బేసిక్స్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కమింగ్ టు కెమిస్ట్రీ, ఫస్ట్ మోల్ కాన్సెప్ట్, సెకండ్ కెమికల్ బాండింగ్, థర్డ్ పీరియాడిక్ టేబుల్, ఫోర్త్ రెడాక్స్ రియాక్షన్స్, ఫిఫ్త్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సిక్స్త్ ఐసోమెరిజం, seventh nomenclature. Then talking about physics, first thing is basic mathematics like basic differentiation, basic integration, etc. Then vectors, kinematics, Newton's laws of motions, work per energy, center of mass. So ఇది మీకు టఫ్ గా అనిపిస్తే అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో అయినా ప్రతిదీ నేర్చుకొని ట్రై చేయండి. దెన్ రొటేషన్, సో ఇది కూడా టఫ్ గా అనిపించే ఛాన్స్ ఉంది. సో అట్లీస్ట్ ట్రై టు లెర్న్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఫార్ములాస్ అండ్ హౌ టు క్యాలిక్యులేట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. Then coming to mathematics, first and foremost thing is trigonometry. సో ఈ ట్రిగనోమెట్రీ ఫామ్లో బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే మీరు మ్యాథ్స్లో ఏ చాప్టర్లో పడితే ఆ చాప్టర్లో కనపడతాయి మీకు. సో క్లియర్ యువర్ బేసిక్స్ ఇన్ ట్రిగనోమెట్రీ అండ్ బై హార్ట్ ఆల్ ది ఫార్ములే. కావాలంటే ఫార్ములా పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో ఉంటుంది, యూ కెన్ చెక్అవుట్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ఈక్వాలిటీస్. సో చాలా మందికి ఇన్ఈక్వాలిటీస్ మీద ప్రాపర్ క్లారిటీ ఉండదు. సో సెకండ్ ఇయర్లో ఇబ్బంది పడతారు, అవి కూడా ప్రాపర్గా నేర్చుకోండి. దెన్ వేవీ కర్వ్ మెథడ్, దెన్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, దెన్ కమ్స్ లిమిట్స్. ఇప్పటి వరకు చెప్పిన చాప్టర్స్లో మీ బేసిక్స్ని క్లియర్ చేసుకొని ట్రై చేయండి. సో సెకండ్ ఇయర్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే. సో మీకోసం ఒక సిలబస్ ట్రేసర్ పీడిఎఫ్ అనేది సో ప్రతి సబ్జెక్ట్కి
సో ఈజీ, మోడరేట్ అండ్ టఫ్ చాప్టర్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేసిన. సో ఏంటంటే సో నార్మల్గా టెక్స్ట్ ఫార్మాట్లో ఈ చాప్టర్స్ మీకు ఇవ్వచ్చు, కానీ సో ఎందుకు ప్రింటబుల్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ప్రతి చాప్టర్తో టిక్ పెట్టుకునే విధంగా ఇచ్చిన అంటే సో టు యాడ్ సమ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్ ఫర్ బీయింగ్ మై సబ్స్క్రైబర్. సో ఇదైతే ప్రింట్అవుట్ తీసుకొని సో ప్రతి చాప్టర్ తర్వాత అందులో టిక్ పెడితే సో వచ్చే కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో మళ్ళీ వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, అరే వాడు చూసినవారు ఏదో పీడిఎఫ్ తీసుకొచ్చుకున్నాడు, సో మరీ ఓవర్ చేస్తుండే కదా, సో ఇట్లా అనుకుంటారని చెప్పేసి సో ఆలోచించకండి. ఎందుకంటే సో వాళ్ళెవరు మీతో ఇంటర్ తర్వాత ఉండరు. సో మీతో ఉండేది మీ జేఈ ఆర్ ఎంసెట్ ర్యాంక్ మాత్రమే. సో ఆలోచించండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, యూస్ఫుల్ అప్డేట్స్ కోసం, స్టడీ మెటీరియల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.